ఇప్పుడు 'జేడీ' అనే వ్యక్తి చాలా రోజులైంది ఆన్ స్క్రీన్ మీద. అంటే థియేటర్‌లో రిలీజ్ గాక. కరెక్ట్. ఈ సినిమా రిలీజ్ అవుతోంది. నీకేమైనా అనిపిస్తుందా అట్లా? ఎందుకయింది ఇన్ని రోజులని? అయ్యుంటే చేసి ఉండేటోడే కదా, మనకు తెలియలేదు. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, ఇంటికెళ్ళి ఆలోచిస్తా, అరే మనోడు చెప్పిండు మధ్యలో ఎందుకు చేయలేదని. లేదే అంటే ఇట్స్ లైక్ ఒకసారి సునీల్ గవాస్కర్ గారు చెప్పారు కామెంటరీలో. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు వెన్ యూ నో థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్, సో చిన్న బ్రేక్ తీసుకో, అంతేగాని ఆడేసి ఎట్టాగైనా సెంచరీ కొడదాం అనుకుంటే అది దొబ్బుద్ది. సో బెటర్ టేక్ బ్రేక్ అని. సో నా అదృష్టం ఒక దయా తర్వాత మధ్యలో మళ్ళీ నువ్వేం అన్నీకి లేదు, అది బాగాలేదు అందుకని ఇది చేసినావా అని కాదు, ఒక దయాలంటే ఒక సూపర్ హిట్ తర్వాత మళ్ళీ నేను ఒక మంచి అద్భుతమైన కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు మీరు పనిచేసిన డైరెక్టర్స్ కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చూసుకుంటే వర్కింగ్ స్టైల్ అనేది ఎట్లా మారింది తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు? డైరెక్టర్స్ వర్కింగ్ స్టైల్ టెక్నిక్ ఏం మారలేదు, టెక్నాలజీ మారింది. సో ఇదివరకు అంటే ఈ సినిమాకి దయాకి అది వర్తిస్తుంది. పవన్ దయాతో నాకు ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము పొద్దున్న సీన్ షూట్ చేసేవాళ్ళం, సాయంత్రానికి ఫైనల్ కట్ చూపించేసేవాడు తన ఎడిటర్ కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేవాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయిపోయేది. ఇదేంటి దేనిది రిఫరెన్స్ అంటే, లేదు మ్యూజిక్ డైరెక్టర్ పంపించాను చేయించేసే అనేవాడు. సో టెక్నాలజీ మారింది తప్ప రాము గారు కూడా ఇలాగే ఉండేవారు. సో టెక్నాలజీ మారింది, టేకింగు, ప్రజెంటేషను, మేకింగు, ఐ అబ్సల్యూట్లీ థింక్ అదేం చేంజ్ అవ్వలేదు. క్యాన్వసెస్ మారాయి అంతే.